అందరికీ నమస్తే. రైతు భరోసా గురించి సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు అందరూ విన్నారు. నేను దాని మీద కామెంట్ చేసే కన్నా ముందు ఈ వీడియో చూడండి. పెంచినాం 10,000 నుంచి 12,000కి పెంచినాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా మీద మాట్లాడితే దాని మీద సెటర్లు వెళ్తున్నాయి. ఎందుకు సెటర్లు వెళ్తున్నాయి? అంతకు ముందు ఎలక్షన్స్ ముందు రైతు భరోసా గురించి చెప్పింది ఏంది, ఇప్పటి వరకు రైతు భరోసా గురించి మాట్లాడింది ఏంది, ఇప్పుడు ఫైనల్ చేసింది ఏంటి? ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన గతంలో ఏమేమి మాట్లాడిందో విందామా? ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తుంది రైతు బంధు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 15,000 వస్తుంది. ఇప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి. ఈ డైలాగ్ ఎప్పుడు చెప్పింది తెలుసా? నవంబర్ 30 ఎలక్షన్, నవంబర్ 27, 2023 నాడు రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ హోదాలో మాట్లాడారు. అంటే ఈరోజు జస్ట్ ఎలక్షన్ అయిపోయినాక నవంబర్ 30 ఎలక్షన్ అయిపోతుంది, తర్వాత మీకు 15,000 వస్తాయన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 15,000 రూపాయలు ఇవ్వలేదు. ఫస్ట్ టైం ఇచ్చింది రైతు బంధు ఇచ్చిండ్రు, 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. తర్వాత మొన్న వానకాలం పంటకు అసలు రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు, ఏది లేదు. అది మొత్తం గవర్నమెంట్ ఎగేసింది. ఇంకా ఇప్పుడు రాబోయే పంటకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నారు. 12,000 రూపీస్. ఈ మాటను ఇన్ని రోజులు చెప్పలేదు. ఇప్పటిదాకా చెప్పింది వేరే వేరే రూల్స్ చెప్పిండ్రు, వేరే వేరే కండిషన్స్ చెప్పిండ్రు. రేషన్ కార్డు అన్నారు, ఐటీ ఎంప్లాయీస్ అన్నారు. ఇలా చాలా రూల్స్ను లీకుల ద్వారా వాళ్ళ అనుకూలమైన మీడియాలో రాయించుకున్నారు. కానీ తీరా చూస్తే ఫైనల్కి వచ్చేసరికి 12,000 రూపాయలు ఇస్తాం అని ప్రకటించేసిండ్రు. అసలు రైతు భరోసా లేకపోతే రైతు బంధు ఏ లెక్కన ఇస్తారు? దేని ఆధారంగా ఇవ్వాలి? అది రైతులకు మనం ఏదో పుక్కడికి ఇస్తున్నాం, లేకపోతే రైతులకు మనం ఏదో దారదత్తం చేస్తున్నాం అన్నట్టుగా గవర్నమెంట్ ఫీల్ అయితే అసలు రైతు భరోసా 12,000 కాదు. మీరు ఎన్ని వేలు ఇచ్చినా వేస్టే. ఇప్పుడు 12,000 రూపాయలు ఏ లెక్కన ఇస్తున్నారు? అంటే రైతులకు ఇంత ఖర్చు అవుతుంది, దానిలో ప్రభుత్వం ఇంత సాయం చేయాలనుకుంటుందని ఇస్తున్నారా? లేకపోతే మేము 15,000 అని చెప్పినాం కాబట్టి ఇప్పుడు ఏదో ఒక 12,000 రూపాయలు ఇచ్చి చేతులు దులిపేసుకుందాం అయిపోతుంది అనుకుంటున్నారా? కానీ మీరు ఇట్లా చెప్పడంతో మీ మీద నమ్మకం పోతుంది. ఇప్పుడు క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఇప్పుడు రేవంత్ రెడ్డి క్రెడిబిలిటీని ఎట్లా లెక్క పెట్టాలి మనం? ఆయన చెప్పిన మాటలే, ఆయన పదే చెప్పిన మాటలే, వాళ్ళ క్యాబినెట్లు పదే చర్చించిన అంశాలే, పదే అన్నీ వాళ్ళు గతంలో చెప్పినవి వాళ్ళే ఇప్పుడు ఆ మాట మీద నిలబడకుండా మాటను తప్పుకుంటే రైతులు ఎట్లా నమ్ముతారు? ఇప్పటికే రుణమాఫీ విషయంలో మీరు మాట మీద నిలబడలేదు అని మీ మీద విమర్శ కాదు, నిజం ఇది. మీరు మాట మీద నిలబడలేదు రుణమాఫీ విషయంలో. మీరు మొత్తం చేస్తే ఒక 50% చేసి ఉండొచ్చా రుణమాఫీ? ఇంకొక 50% అట్లే మిగిలిపోయింది కదా. మీ మాటలు విని 2 లక్షల పైన ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 లక్షల పైన రూపాయలు మిత్తి ఉంటే మీరు ఆ మిత్తి కట్టేసుకోండి, 2 లక్షల రూపాయలు గవర్నమెంట్ కడుతుందంటే అప్పు సప్పు చేసుకొని ఇంట్లో ఉన్న బంగారం తాకట్టు పెట్టి మళ్ళీ లోన్లు తెచ్చుకొని, పర్సనల్ లోన్లని రకరకాల లోన్లు తెచ్చుకొని ఆ పైన ఇంట్రెస్ట్ కట్టేసిండ్రు. మీరు 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ చేయలేదు, మళ్ళీ ఇంట్రెస్ట్ పెరిగింది వాళ్ళకి. 2 లక్షల లోపు కూడా చాలామందికి రుణమాఫీ కాలేదు, వాళ్ళు అట్లే ఉన్నారు. నవంబర్ 30న మన పాలమూరు జిల్లాలో మీరు 4వ విడత రుణమాఫీ అని 3,777 కోట్లు సంథింగ్ చెక్ ఒకటి రిలీజ్ చేసిండ్రు. ఆ డబ్బులు ఇప్పటిదాకా చేరలే. ఆ డబ్బులు ఇప్పటిదాకా అకౌంట్లలో వల్లే. రుణమాఫీ అట్లయిపోయింది. ఇప్పుడేమో ఇట్లయిపోయింది. అసలు మిమ్మల్ని మీరు సీఎం చెప్తే ఎట్లుండాలంటే, మీరు ఒక మాట అన్నారు రవీంద్ర భారతిలో ఒకరోజు, నేను చెప్తే అది చట్టం అని. అట్లే ఉండాలి. మీరు చెప్పింది చట్టంలాగానే ఉండాలి. ఇప్పుడు రైతులకి ఏదో చెప్పినాం కాబట్టి ఇస్తున్నాం, లేకపోతే ఏదో మేము ఉన్నకాడికి ఇస్తున్నాం. మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఇప్పుడు కాదు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉంది అనేది మీరు ఎలక్షన్స్ ముందే చెప్పిండ్రు. ఎలక్షన్స్ ముందే ఇది అప్పులపాలైంది అన్నారు. ఎలక్షన్స్ ముందే దివాలా రాష్ట్రం అని ప్రచారం చేసిండ్రు. ఆ దివాలా చేసిన రాష్ట్రంలోనే మీరు ఈ రైతు భరోసా ఇస్తామని ప్రకటించారు. ప్రకటించిన తర్వాత ఇప్పటిదాకా దాగుడుమూతలు ఆడి ఒకటి బాబు మోహన్ది ఒక సీన్ ఉంటుంది ఒక సినిమాలో, నేను గుట్టని మొత్తం ఎత్తేస్తా అని చెప్పి ఊరోళ్ళందరినీ అక్కడికి పిలుస్తారు. మీకు ఆ వీడియో కూడా చూపిస్తా చూడండి. అక్కడికి పిలిచి మీరు ఆ గుట్ట ఎత్తి నా మీద పెట్టండి, నేను ఎత్తుతా అంటాడు. ఆ గుట్ట వాళ్ళు ఎట్లా ఎత్తి ఈయన భుజాల మీద పెట్టారు, ఈయన ఎత్తాడు. ఏతుల మనగాడు అంటారు కరెక్ట్గా, పాలమూరు భాషలో ఏతుల మనగాడు అంటారు వీళ్ళను. అంటే చెయ్యరు, ఊకే చెప్తారు. ఇప్పుడు రైతు భరోసా విషయంలో కూడా అట్లే అయిపోతుంది. ఇక మీరు ఏం చెప్పినా మీరు సంవత్సరానికే క్రెడిబిలిటీ కోల్పోతే ఒక ముఖ్యమంత్రిగా మీరు 4 సంవత్సరాలు ఎట్లా ఎగుతారు? అసలు 4 సంవత్సరాలు మీ క్రెడిబిలిటీ కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం క్రెడిబిలిటీ ఎక్కడుంది? నిన్న క్యాబినెట్ సమావేశంలో చర్చ తర్వాత మినిస్టర్లను మాట్లాడమంటే మేము మాట్లాడమని చెప్పినట్ట. యాక్చువల్గా సీఎం వచ్చేది కాదు,
సీఎం వస్తారనేది సాయంత్రం 5:30 6 గంటలకు ఫైనల్ చేసింది. మినిస్టర్లు మేము మాట్లాడమని ముందే శపథం, మేము ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడడం అంటే ఆయన్నే వచ్చి మాట్లాడుకున్నాడు. తప్పదు కదా, ఎవరెవరు మాట్లాడాలి విషయం చెప్పాలి కదా. క్యాబినెట్ సమావేశం జరిగినప్పుడు మంత్రులు ఎందుకు ముందుకు రాలేదు ఈ విషయం చెప్పనికే? అంటే రైతుల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు రైతులు మీరు ప్రకటిస్తే మీరు శుభవార్త అని చెప్పొచ్చు, శుభవార్త ఏం కాదు. పాపం వాళ్ళంతా 15,000 రూపాయలు వస్తాయి ఆసర అవుతుందని. వరి పంట ఒక ఎకరా వేయాలంటే మనం ఇచ్చే 10,000కో 12,000కో 16,000కో సరిపోదు. దానికి ఎకరాకు 25,000 30,000 అక్కడ పంటను బట్టి, నీళ్ళని బట్టి, తెగుళ్ళని బట్టి, వాతావరణ తీరుని బట్టి పెరుగుతుంది. మరి మనం ఇచ్చేది ఎంత, మనం ఇస్తున్నది ఎంత? అసలు ఈ రైతు భరోసా విషయంలో మోసం చేసిన రేవంత్ రెడ్డి అని రైతాంగం అనుకునే స్టేజ్కి మీరు ఈ రైతు భరోసా ప్రకటించి మీకు మీరే దిగజారిందేమో, గవర్నమెంట్ పరువు దిగజార్చుకున్నారేమో అనిపిస్తుంది. ఉన్న డబ్బులు అడ్జస్ట్ చేయడం కాదు, మీరు ఖచ్చితంగా మీరు సంపాదించి ఆ సంపాదనను జనాలకు పంచుతామని చెప్పిండ్రు. మనం మెయిన్గా నేను మొన్న వీడియోలోనే చెప్పిన, మీరు ఇచ్చే బడ్జెట్లో 5% ఓన్లీ రైతు భరోసా కింద మీరు అందరికి ఇవ్వాలనుకుంటే కేవలం 5% మాత్రమే. 5%కు 50% పాపులేషన్కి ఈ స్కీమ్ అందరికి అందుబాటులోకి వస్తుంది. ఒక రైతుకు ముగ్గురు ఉన్నా మన దగ్గర 70 లక్షల మంది రైతులు వేసుకున్నా 2 కోట్ల మంది, మన 1.5 మందికి చెప్పినా 1.5 మందికి రైతు భరోసా ఇచ్చినా అది అందరికీ రీచ్ అయితే ఖచ్చితంగా ఆ స్కీమ్ సక్సెస్ఫుల్ అయినట్టు. ఇప్పుడు ఈ స్కీమ్ కూడా ఫెయిల్ అయినట్టే. ఇంకా ఇప్పటిదాకా మీరు ప్రకటించిన అన్ని ఫెయిల్ అవ్వకుండా వచ్చినాయి. మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం ఫెయిల్యూర్ అయింది. కనీసం రైతు భరోసా విషయంలోనైనా రైతులను సంతృప్తి పరుస్తారేమో, రైతులు సంతృప్తి చెందుతారేమో. సరే, ఒక పంటకు రాకపోయినా వాళ్ళు కూడా అర్థం చేసుకొని గవర్నమెంట్ని ఇంకా ఇప్పుడు ఇస్తున్నారు కదా, ఇప్పటి నుంచైనా ఇస్తున్నారు కదా అనుకుంటే 12,000 రూపాయలంట. 15,000 రూపాయలని మీరు నోటుకుంటా ఎన్ని మాటలు మాట్లాడి 12,000 రూపాయలు చెప్పడానికి మీకు నోరు ఎట్లా వచ్చింది? 12,000 రూపాయలు ఎట్లా ఏ లెక్క ప్రకారం క్యాల్కులేషన్ ఉండాలి. ఒక ప్రభుత్వ ఉద్యోగ జీతం ఇస్తున్నారంటే పెరిగిన ఖర్చులు, పెరిగిన హౌస్ రెంట్స్, తర్వాత సామాజిక కోణాలు అన్నీ ఉంటాయి కదా. రైతు భరోసా ఇస్తున్న టైంలో 12,000 రూపాయలు ఏ లెక్కన ఇస్తారు? 12,000 రూపాయలతోనే ఏమేమి వస్తుందని రైతుకు ఎంతవరకు ఆసరైద్దని ప్రభుత్వం దగ్గర అంచనా ఉందా? లేకపోతే గుడ్డిగా మేము ఏదో ఒకటి ఇవ్వాలి, లేకపోతే వీళ్ళు మా మీదకి వస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ అస్త్రాలు దొరికినాయి ప్రతిపక్షాలకి. మీరు 12,000 రూపాయలు ఇవ్వడంతోన రైతులు మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ 12,000 రూపాయలు కూడా ఎన్ని డొంకాలు తిప్పిండ్రు. December 7 అంటారు, December 9 అంటారు, సోనియా గాంధీ జన్మదినం అంటారు, January 1 అంటారు, సంక్రాంతి అంటారు, ఇప్పుడు January 26 పోయింది. రానది ఒక సినిమా ఉంటుంది, మేము నమ్మందోరా మిమ్మల్ని అని. లాస్ట్కి ఆ నమ్మకుండా చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గారు. మీరు రైతు బిడ్డ అని చెప్పుకొని రైతు భరోసా కాడ ఇన్ని బేరాలాడి, ఇన్ని మీనావేశాలు వేసి, ఇన్ని లెక్కలు చేసి, ఇన్ని రోజులు ఆగి లాస్ట్కు 12,000 రూపాయలు ప్రకటించడంతోన మీరు ఎట్లా జస్టిఫై చేసుకుంటారో ఖచ్చితంగా రైతులకు సమాధానం చెప్పాలి. ఏదో 5 నిమిషాలు ప్రెస్ మీట్ పెట్టేసి వెళ్ళిపోవడం కాదు. మీ మంత్రులు ఎందుకు తప్పుకున్నారు? చాలా తెలివిగా మాట్లాడితేనే మాట్లాడలేదు వాళ్ళు. ఎందుకంటే ఎట్లా వస్తుందో తెలుసు, రైతుల దగ్గర నుంచి ఎట్లాంటి రియాక్షన్ వస్తుందో తెలుసు. రుణమాఫీ విషయంలో అట్లే చేసినారు. 100 నోమి చేతులు ఎక్కడ అడిగినట్టు అట్లా ఉన్నది మీ పని. ఎనీవే, రైతు భరోసా విషయంలో మోసం చేసిండ్రు అనే ఫీలింగ్ రైతులకు వచ్చింది. సేమ్ టైం మీ మాటను నమ్మే పరిస్థితులు లేకుండా పోతున్నాయి. ఇంకా ఈయన చెప్తే మనం నమ్మాల్సిన అవసరం లేదు, ఏదో చెప్తాలే, ఏ పూట కాపూట మాట్లాడతాడు, ఫైనల్గా చెప్పినప్పుడే చూసుకుందాం అనే స్టేజ్కి లాస్ట్కి మీరు మీ క్రెడిబిలిటీ దిగజారుతుంది అనేది మాత్రం వెరీ క్లియర్. వరంగల్ డిక్లరేషన్లో మీరు ఇచ్చిన మాట మీరు తప్పినట్టే కదా. ఇప్పుడు పాపం రాహుల్ గాంధీ ఇజ్జత్ కూడా పోయింది. రాహుల్ గాంధీతోనే మీరు వరంగల్ డిక్లరేషన్లో ఏం చెప్పించిండ్రు చూద్దాం ఆ వీడియో. हमने वरंगल डिक्लेरेशन किया और उसमें हमने तेलंगाना के किसानों से वायदे किए. मैंने कर्जा माफी की बात की, एमएसपी की बात की, 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं. और रेवंत जी ने पूरा डिक्लेरेशन पढ़ा. यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है. రాహుల్ గాంధీ మాట పోయింది, రేవంత్ రెడ్డి మాట పోయింది, సర్కారు వారి మాట పోయింది. ఫైనల్గా మీ మాట నమ్మాలే అంటే నమ్మలేని పరిస్థితిలో రైతులు, తెలంగాణ ప్రజలు, ఇక ఈయన చెప్తాడు మనం వినాలి, అది అయినప్పుడు చూసుకోవాలి, అది అవుతుందో కాదో తెలియదు. నమ్మకం లేని వ్యవహారంగా మారిపోయింది మొత్తం ప్రభుత్వ వ్యవహారం. ఇక మీరు
క్రెడిబిలిటీ పోయినాక మీరు ఎన్ని మాటలు చెప్పినా కూడా వృధా అవుతుంది. రైతు భరోసా విషయంలో మిమ్మల్ని మీరు మోసం చేస్తున్నారు, రైతులు మోసం చేసినారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.